ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పలువురు గాయపడ్డారు. స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. రద్దీని పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పలువురు గాయపడ్డారు. స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. రద్దీని పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆశా ఫోన్ లైన్లో అందిస్తారు. ఆశా, సంతోష్, మనం చూస్తూ ఉన్నాము బెంగళూరు ఆర్సీబీ పంజాబ్ పైన విజయం సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నాటి కళ నెరవేరిందంటూ అభిమానులంతా కూడా ఒక్కసారిగా స్టేడియం వద్దకు వచ్చేశారు. స్టేడియం దగ్గర సక్సెస్ మీట్ అండ్ అలాగే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తూ ప్లేయర్స్ అందరూ కూడా చిన్నస్వామి స్టేడియం కి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే భద్రతా రూపంలో వాళ్ళు ఆలోచించి ఖచ్చితంగా ఓపెన్ ఎయిర్ బస్ ట్రిప్ ఏదైతే పెడితే అప్పుడు అభిమానులంతా కూడా రోడ్ల పైన ట్రాఫిక్ ఇదంతా కూడా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఓపెన్ బస్ టూర్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే పెరేడ్ కూడా, ప్లేయర్స్ పెరేడ్ ఏదైతే ప్లాన్ చేశారో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ కూడా సెక్యూరిటీ రీజన్స్ గా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ స్టేడియం వద్ద తొక్కిసలాటలో కొంతమంది అభిమానులకు తీవ్ర గాయాలైనట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి 9 గేట్ల వద్దన కూడా అభిమానులు అందరూ అక్కడ తొక్కిసలాటలు ఇబ్బంది పడుతున్న సంఘటనలు, ట్రాఫిక్ కి సంబంధించి అండ్ వారి జాగ్రత్తని దృష్టిలో పెట్టుకుని పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి బలగాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆర్సీబీ టీం ప్రస్తుతానికి విధాన సభ దగ్గరే ఉన్నారు, ఇంకా విధాన సౌదాలోనే ఉన్నారు. అక్కడి నుంచి మరి కాసేపట్లోనే స్టేడియం కి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమందికి పూర్తి స్థాయిలో గాయాలు జరిగే, కొంతమంది అక్కడ గొడవలు పడుతూ ఉన్నటువంటి సంఘటన కూడా ఏర్పడింది. సంతోష్, ఆశ, అయితే ఇప్పటికే చేరుకున్నారా? ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది కార్యక్రమం? ఎగ్జాక్ట్లీ 6 PM 6 గంటలకు ప్రెస్ మీట్ అండ్ అలాగే ప్రత్యేకమైనటువంటి ఈ సక్సెస్ మీట్ అనేది, ఫ్యాన్స్ మీట్ అనేది ఏర్పాటు చేశారు. సో మొదటిగా అది ఓపెన్ బస్ లో ప్లాన్ చేయడం జరిగింది, కానీ అది కంప్లీట్ గా క్యాన్సిల్ అవ్వడంతో 6 PM కి షెడ్యూల్ చేంజ్ అయింది. సో ఫైనల్లీ 6 గంటల సమయానికి స్టేడియం కి అయితే క్రికెటర్స్, ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ లోపే పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉన్నప్పటికీ స్టేడియంలోకి కూడా అనుమతి లేదు కొంతమందికి. సో అది ముఖ్య కారణంగా తీసుకుని ఇక్కడ తొక్కిసలాట అనేది జరగడం ఏర్పడింది. ఫైనల్లీ ఇక్కడ కొంతమందికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడి నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. సంతోష్, థ్యాంక్ యూ ఆశా. Please move. Please. Yeah, push. Please move. Please. Yeah, push. Please move. Please. Yeah, push. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పలువురు గాయపడ్డారు. స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. రద్దీని పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పలువురు గాయపడ్డారు. స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. రద్దీని పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. పద్దెనిమిదేళ్ల తర్వాత తమ కళ నెరవేరిన తరుణంలో బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో జరుపుకుంటోంది. ఈ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పలువురు గాయపడ్డారు. స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. రద్దీని పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం.